ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలో భాగంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కామరె గట్టయ్య ఆరోపించారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ప్రజా సంఘాలతో కలిసి టీఎస్యూఎస్ సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఓపెన్ కాస్ట్ తవ్వకాలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా మే 20న జరుగు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలో భాగంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా సంపూర్ణంగా ప్రైవేటీకరణ చేస్తూ మరియు గత 10-11 సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో మరియు విమానాశ్రయం, ఎయిర్పోర్టు, తర్వాత నావీ, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా సంపూర్ణంగా మరియు ప్రైవేటీకరణ కాబడుతున్నాయి. 4.5 కోట్ల ఉద్యోగస్తులను ఈరోజు రోడ్డు మీద పడేసినటువంటి చరిత్ర కూడా ఈ బీజేపీ ప్రభుత్వందే. ప్రతిసారి ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో పాలన చేస్తుంది. మరి 11,22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా కొల్లగొట్టి ఈరోజు మరియు కార్మిక వర్గాన్ని కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని. నిన్న 2023లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరియు మా ప్రభుత్వాన్ని రేపు సింగరేణి వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలను గెలిపియండి, సింగరేణి పరిరక్షింపబడుతుంది, సింగరేణి హక్కులు కాపాడబడతాయి అంటే కూడా మొన్న సింగరేణి కార్మిక వర్గం అంతా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ బొగ్గు ప్రాంతంలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి నిలబెట్టినటువంటి చరిత్ర ఈ కార్మిక వర్గం ఉన్నది. మరి ఏది ఒక్క అండర్ గ్రౌండ్ గనులు తీయలేదు, రిక్రూట్మెంట్ లేదు, మరి మెడికల్ పేరిట కుంభకోణం జరుగుతుంది. మరి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్క హామీ ఈ 15-16 నెలల కాలంలో నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నది. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు మరి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో కూడా మేము అనేక దఫాలుగా మరియు సింగరేణి యాజమాన్యానికి అటు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతున్నాం. త్వరలో కూడా సింగరేణి వ్యాప్తంగా మరి ఒక మహాంతరమైనటువంటి పోరాటాలు జరుగుతూనే ఈ సింగరేణి కార్మిక హక్కులు కాపాడబడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కార్మిక వర్గాన్ని కూడా మేము పిలుపునిస్తున్నాం. అంతేకాదు అనేక డిమాండ్లు ఈ సింగరేణిలో ఎన్నికలు లేనప్పుడు కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఉండి పోరాడి సాధించుకున్న హక్కులు ఈ సింగరేణిలో ఎన్నికల ప్రక్రియ తీసుకొచ్చి దాదాపు 25 సంవత్సరాల కాలంలో 4 దఫాలుగా ఏఐటీసీ గెలిచింది, 2 దఫాలుగా ఐఎన్టీసీ గెలిచింది, 2 దఫాలుగా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గెలిచి మరి పోరాడి సాధించుకుని ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఒక్కొక్కటిగా కంపెనీకి తమ ఆర్థిక సభల కోసం ఈరోజు తాకడ పెట్టి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నటువంటి చరిత్ర ఈ యూనియన్ నాయకులకు ఉన్నది. కాబట్టి మరొక పవిత్రమైన ఉంటే ఇక్కడ ఒక ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు విధమైతే ఎట్లనైతే పోరాడినామో రేపు కూడా సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కులు కాపాడాలంటే ఒక మహాంతరమైనటువంటి పోరాటం చేస్తేనే మరి సింగరేణి కార్మిక హక్కులు కాపాడబడతాయి. అంతేకాదు మాట పేర్ల విషయంలో దాదాపు 3,000 మంది 6-7 సంవత్సరాల నుండి వాళ్ళ తండ్రులు మెడికల్ బోర్డు అయినప్పుడు కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మరి డిస్మిస్లే ఉండదన్నారు. ఈరోజు డిస్మిస్ల పేరట వందలాది మందిని రోడ్డు మీద పడేస్తున్నారు. కాబట్టి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మరి సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్య పోరాటాలు చేస్తేనే ఈ సింగరేణి కాపాడబడుతుంది. ఆ దిశగా కార్మిక వర్గము మరి ఉత్తర తెలంగాణ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి మేము చేసే పోరాటాలకు మీరు కూడా మీ వంతుగా మాకు సహాయపడాలని చెప్పేసి కూడా పోరాటాలలో కలిసి రావాలని చెప్పి కూడా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మరియు ప్రజలకు కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం.